హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో ద్వారా స్టార్టప్స్ అనగా అంకురాల గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ స్టార్టప్స్ గురించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పుడు పట్టించుకున్నది, వాటికి ప్రోత్సాహానికి ఏ విధంగా చర్యలు తీసుకున్న మీదట ప్రస్తుతం ఎన్ని అంకుర సంస్థలు ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నది అనే విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. దేశంలో నూతన ఆవిష్కరణలు, వ్యాపారానికి అనువైన వాతావరణం కల్పించాలన్న లక్ష్యంతో 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ స్టార్టప్స్ యొక్క అభివృద్ధికి 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న సంస్థలకు పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం DPIIT గుర్తింపు ఇస్తోంది. ఇలా స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభించే నాటికి భారతదేశంలో 452 సంస్థలు మాత్రమే అంకుర సంస్థలు ఉండగా 2022 నాటికి 84,000, 2023 నాటికి 1,12,000, ప్రస్తుతం 2024 నాటికి 1,38,000 DPIIT గుర్తింపు ఇచ్చింది. ఈ సంస్థల ద్వారా 12.5 లక్షల మంది ఉపాధి పొందుతుండగా ప్రత్యక్షంగా ఉపాధి, అలాగే పరోక్షంగా కూడా ఇంకో 12.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద అంకుర సంస్థలు కలిగిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఎక్కువగా అంకుర సంస్థలు అమెరికాలో ఉన్నాయి, తర్వాత చైనాలో ఉన్నాయి, తర్వాత భారత్లో మాత్రమే ఉన్నాయి. అంకుర సంస్థలు ఎక్కువగా భారతదేశంలో వచ్చేసరికి బెంగళూరులో ఎక్కువగా అంకుర సంస్థలు ఉన్నాయి, అలాగే తర్వాత ఢిల్లీ, తర్వాత ముంబై. తర్వాత $1 బిలియన్ అంటే $100 కోట్ల విలువైన సంస్థలను యూనికార్న్గా పిలుస్తారు. ప్రస్తుతం దేశంలో 114 యూనికార్న్లు ఉన్నాయి. మొదలు స్టార్ట్ చేసినప్పుడు అంకుర సంస్థలు అంటారు. తర్వాత యూనికార్న్గా ఎదిగే నాటికి కనుక $1 బిలియన్ ఎదిగే నాటికి మధ్యలో ఉన్న కొన్ని సంస్థలను సూనికార్న్ సంస్థలుగా పిలుస్తారు. అంటే అంకుర సంస్థలు కొంచెం డెవలప్ అయిన తర్వాత సూనికార్న్ సంస్థలు, ఇంకా $1 బిలియన్ దాటిన తర్వాత యూనికార్న్ సంస్థలుగా పిలవడం జరుగుతుంది. అంకురాలకు 10 లక్షల నుండి ₹1 కోటి వరకు బ్యాంకు రుణాలను అందించడానికి స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయము, అంకుర సంస్థలలో భారతదేశం 3వ స్థానం కలిగి ఉందని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా యూనికార్న్లో కూడా అమెరికా, చైనాల తర్వాత భారతదేశంలో ఎక్కువగా ఉన్నది. అంటే అంకుర సంస్థల్లో భారత్ 3వ స్థానాన్ని కలిగి ఉన్నది. అలాగే యూనికార్న్ సంస్థల విషయాల్లో కూడా భారతదేశం 3వ స్థానాన్ని కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో DPIIT గుర్తింపు పొందినవి 1630 ఉన్నాయని కేంద్రం తెలిపింది. భారతదేశంలో అత్యధికంగా సుమారు 16,000 అంకురాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 1,600 అంకురాలతో ఏపీ 15వ స్థానంలో ఉన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.